ఫ్రెండ్ 23rd February 2025 మా ఫ్రెండ్స్ అంతా కలిసేసి మంత్రాలయం విజిట్ చేసాం. మా ఫ్రెండ్ మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 23rd February 2025 అన్నదానం ప్యాకెట్లు 15 ప్యాకెట్స్ తీసుకున్నాం. తర్వాత అక్కడే ఫ్రీ అన్నదానం భోజనం చేస్తుంటే అక్కడ అన్నదానం భోజనం చేసాము. భోజనం తర్వాత బయటకు వచ్చేసి టెంపుల్ పక్కన తుంగభద్ర నది ప్రవేశిస్తుంటుంది. తుంగభద్ర మా ఫ్రెండ్స్ అంతా కలిసి తుంగభద్రలో కడుక్కొని విధంగా నీళ్ళు చల్లుకొని తుంగభద్ర నదికి నమస్కరించుకున్న విధంగా చూడండి. విధంగా మా ఫ్రెండ్స్ అంతా కలిసి నేను కూడా నమస్కరించుకున్నాను. నిరంతరం తుంగభద్ర నది ప్రవహిస్తూనే ఉంటుంది. నీరు ప్రవేశిస్తుంది. ఇప్పుడు తక్కువగా నీరు ప్రవహిస్తున్నాయి, కాలంలో నీరు ఎక్కువగా ప్రవేశిస్తుంటాయి. చూడండి, అనేక మంది భక్తులు తుంగభద్ర నదిలో స్నానం చేస్తున్నారు. స్నానం చేసిన తర్వాత టెంపుల్ విజిట్ చేసి చేసుకుంటే అక్కడే ఫ్రీ అన్నదానం భోజనం చేసి వెళ్తుంటారు. తుంగభద్ర నది నిరంతరం ఎప్పుడు పారుతుంటుంది. వర్షాకాలం కాదు కాబట్టి నీరు తక్కువ పారుతున్నాయి. వర్షాకాలంలో ఎక్కువ ప్రవేశించడం వల్ల నీరు టెంపుల్లోకి వచ్చేస్తాయని చెప్తున్నారు భక్తులు. టెంపుల్ మునిపోతుందని చెప్తున్నారు భక్తులు. అక్కడ తుంగభద్ర నదికి నమస్కరించుకున్న తర్వాత ఈ విధంగా మా ఫ్రెండ్స్ అంతా మంత్రాలయం టెంపుల్ లోపలికి వచ్చేసి ఈ విధంగా గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఈ విధంగా మీరు ఎప్పుడైనా మంత్రాలయం విజిట్ చేశారు లేదో కామెంట్లో తెలిసి మర్చిపోకుండా, అదేవిధంగా తుంగభద్ర నదిలో స్నానం చేశారు లేదో కామెంట్లో తెలిసి మర్చిపోకుండా, ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ టెంపుల్ విజిట్ చేశారో కామెంట్లో తెలిసి మర్చిపోకుండా, అదేవిధంగా మీరు ఏ టెంపుల్ విజిట్ చేసినప్పుడు పక్కనే టెంపుల్ పక్కనే ఏ నది ప్రవహిస్తుందో కూడా కామెంట్లో తెలిసి మర్చిపోకుండా ఈ విధంగా 23rd రోజున టెంపుల్ దర్శించుకున్నాం.